ప్రార్థన చేసుకుని ఈ మధ్యాహ్న కాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవుడు గతించినటువంటి ఈ సమయం అంతా మనల్ని కాచి కాపాడి మరి మధ్యాహ్న కాల సమయంలో ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి మధ్యాహ్న కాల సమయంలో న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ మరి దేవుని యొక్క ఆలోచనలు, ఉద్దేశాలని మనము తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషే బాబు? రైట్. కనుక నేడు మన చేతుల్లో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ జీవ గ్రంథాన్ని అనేకులు చదివి ప్రేరేపింపబడి మరి ఈరోజు అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఒక మంచి స్థితిలో ఉండడానికి గల ప్రధాన కారణం ఏంటంటే బైబిల్ పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమ, అలాగే వారికి ఉన్నటువంటి నమ్మకము, విశ్వాసమే ఈరోజు అనేక మందిని మోషబాబు దైవ సేవకులుగా, మరి అనేక మందికి పరిచర్య చేసేవారుగా, అనేక ఆత్మల్ని రక్షించేవారుగా, దేవుని కొరకు గొప్పగా సంఘాలను కట్టేవారుగా ఈరోజు ఈ బైబిల్ గ్రంథము విశ్వసించినటువంటి మరి పరిశుద్ధులను అందరినీ కూడా ఒక గొప్ప స్థాయిలో, ఒక గొప్ప స్థితిలోనికి వారందరూ వెళ్ళగలిగారంటే దానికి ప్రధాన కారణం ఈ బైబిల్ గ్రంథం. కనుక ఈ బైబిల్ గ్రంథాన్ని దినదినము ఎవరైతే చదువుతూ ఉంటారో, ఎవరైతే నేర్చుకుంటూ ఉంటారో వారి జీవితాల్లో దేవుడు కార్యాలను చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన కార్యాలు చేయడానికి మనము శక్తివంతులం కావలసొల్లొద్దు, బలవంతులం కావలసొల్లొద్దు. ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉంటే, మనం ఆయన పట్ల విశ్వాసం ఉంచితే, నమ్మకం ఉంచితే ఆయన బలహీనుల్ని ఎలా చేస్తున్నాడంటే మోషబాబు బలవంతులుగా చేస్తాడు. ఈరోజు మరి పరిశుద్ధ గ్రంథాన్ని చదివినటువంటి అనేక మంది, నేను చూసినటువంటి మన దైవ సేవకులు ఈరోజు ఒక మంచి గొప్ప స్థాయిలో వారిని మరి అనేక మందికి ఒక మాదిరికరంగా, అనేక మందికి ఒక దైవజనుడిగా, ఒక నాయకులుగా దేవుడు వారిని నిలబెట్టాడు. ఈరోజు 2 సంఘాల్లో చక్కనటువంటి దైవ పరిచర్య వారు జరిగిస్తున్నారంటే ప్రధాన కారణం దేవుని పట్ల, బైబిల్ గ్రంథం పట్ల వారికి ఉన్నటువంటి ఆ మంచి మనసును బట్టి, ఆ భయభక్తులను బట్టి ఈరోజు మరి మనందరికీ ఒక చక్కటి మంచి దైవజనులుగా సేవకులు నిలబెట్టినటువంటి ఆ విధానాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ మరి యొక్క సమయంలో నేటి మధ్యాహ్న కాలపు కుటుంబ ప్రార్థనలో మరి న్యాయాధిపతుల గ్రంథం ద్వారాగా మనకులాగా అనేక మంది ఈరోజు బైబిల్ని ప్రేమిస్తూ, బైబిల్ని అన్వేషిస్తూ, బైబిల్ నేర్చుకున్నటువంటి ఎంతోమంది ప్రముఖులు ఈరోజు గొప్ప స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణము బైబిల్ గ్రంథం. కనుక ఇప్పుడు మనం కూడా చదువుతున్నాం, మనం కూడా నేర్చుకుంటున్నాం, మరి మనం కూడా తెలుసుకుంటున్నాం. మరి భవిష్యత్తులో మీరు ఎంత మంచి ప్రయోజకులుగా దేవుని పని కొరకు, అలాగే క్రీస్తు సువార్త కొరకు మీరు కూడా భవిష్యత్తులో ఒక చక్కటి ఆ ఉపాధిని, పనిని మీరు కలిగి ఉండి దేవుని పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్ళాలని మిమ్మల్ని ఆశిస్తూ, అలాగే ఈ పరిచర్యను వీక్షిస్తున్నటువంటి మన ప్రియులైన పరిశుద్ధులందరూ కూడా మరి దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని కూడా దేవుని యొక్క పనిలో, క్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్తలో, సేవలో ముందుకు నడిపించును గాక. ఆమేన్. రైట్. మంచిది నాయన. ఈ యొక్క సమయంలో మరి ప్రార్థన చేసుకుని నేటి మధ్యాహ్న కాలపు కుటుంబ ప్రార్థన మనందరం ముందుకు వెళ్దాం. మోషే బాబు ప్రార్థన. ఇదిగోండి మధ్యాహ్న కాల సమయంలో 15వ అధ్యాయం 15 అధ్యాయం మేము చదువుతున్నాం. మాకు సహజమైన తెలియ జ్ఞానం ఏంటంటే ఇదిగోండి ఈ మధ్యాహ్న కాల సమయంలో నా 15 అధ్యాయం తండ్రి మేము విని నేర్చుకుంటున్నాం. మాకు సహజమైన తెలియ జ్ఞానం ఏంటంటే యేసుకృష్ణ మా ప్రియ వాళ్ళకు తండ్రి. ప్రార్థన అంటే అన్ని విషయాలని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన అప్పచెప్పే విధంగా ఉండకూడదు. ప్రార్థన చేస్తే దేవుడు మన మొర ఆలకించాలి, ఆయన ప్రతిఫలాలు మనకు దయచేయాలని మనము అడుగువాడి సందేహంతో అడగకూడదు. అడిగేవారు వినయంతో, విధేయతో దేవుణ్ణి మరి ప్రార్థనలు అడగాలని జ్ఞాపకం చేస్తుంది. కనుక మరి అటు రీతిగా చేయగడు చక్కనటువంటి ప్రార్థనలో దేవుని యొక్క మనం ఈ యొక్క పరిచయలో ముందుకు వెళ్దాం. చక్కనటువంటి ప్రార్థనతో మరి దేవుని వెతుక్కునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. జై తల్లి ప్రార్థన. మనకి చేసుకుంటుంది ఈ సమయం ఈ మా మధ్యకాల సమయంలో దగ్గరమైతే మీ పాస్ కూర్చి నీకే వేసుకున్నాను. ఈ మా మధ్యకాల సమయంలో నా 15 వచ్చి నేను చదువుతున్నా కదా ఆ సందర్భంలో నేర్చుకుని లక్ష్యంటే ఈ మాది మధ్యకాల సమయంతో నేర్చిన బిడ్డలు వారికి ఆ సందర్భంలో నేర్చుకుని లక్ష్యం మీరు ప్రేమించిన స్థానిక సంఘాన్ని దీవించడం, ఊదురు వైఎస్ఆర్ క్రిస్తాన్ని దీవించడం, సంఘ కాబట్టి దీవించడం.
బొస్సున్న బియ్యాల కుటుంబానికి ఆశించాడు. 2 సగం శాఖను దీవించాడు. నూతనంగా తరఫున శాఖను దీవించాడు. వృద్ధులకు ఇసాను వృద్ధులను బాలాన్ని దీవించాడు తండ్రి. నూతనంగా తరఫున శాఖను దీవించాడు తండ్రి. స్త్రీలను పురుషులను కూడా దీవించాడు తండ్రి. వైఎస్ఆర్టీ సంఘం దీవించాడు తండ్రి. సంఘ కాబట్టి దీవించాడు తండ్రి. బొస్సున్న బియ్యాల కుటుంబానికి కూడా ఆశించాడు తండ్రి. అక్కడ ఉన్న సేవకులను దీవించాడు తండ్రి. వృద్ధులను బాలను అందరినీ దీవించాడు. శాఖలను కూడా దీవించాడు తండ్రి. ఈ ప్రార్థన యేసుక్రీస్తునామములో అడుగుతున్నాం పడుతుంది. ఆమేన్. రైట్, మంచిదైనా చక్కనటువంటి రీతిలో మరి ప్రార్థించిన ఇరువురు బిడ్డలకి వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుని మరింత ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. నేటి పరిచర్యలో మహాపరిశుద్ధుడు అయిన మా ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికే వేలాది వందనాలు తండ్రి. గత ఈ సమయంలో మీ సహాయాన్ని సహకారాన్ని మీరు మాకు అనుగ్రహించి మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధి భాగ్యంలో భాగంగా మీ సన్నిధి కాంతులను కుటుంబ ప్రార్థన ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ఆయన మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందుచున్నారని విశ్వసిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయంలో న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము సంసోను గారి యొక్క జీవితాన్ని గురించినటువంటి భాగాలను ఇదివరకు ఎంతోమంది దైవ సేవకుల ద్వారా విన్నటువంటి మాటలను, మేము నేర్చుకున్నటువంటి మాటలని, తెలుసుకున్నటువంటి మాటల్ని మా కుటుంబపు ప్రార్థన ద్వారా మిమ్మల్ని మహిమపరుస్తుండగా, మిమ్మల్ని ఘనపరుస్తుండగా మీదైనటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మాకు దయచేయండి. అలాగే లేఖనాల్లో వ్రాయబడినటువంటి మరిన్ని సంగతులు మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుని వినిన సంగతులను ఆయన నెమరు వేసుకుంటూ తండ్రి, మీ యొక్క నాయన తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ జీవితంలో ముందుకు సాగలిగే భాగ్యాన్ని దయచేయండి. ఆయా యొక్క సమయంలో మధ్యాహ్న కాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి మా యొక్క స్థానిక సంఘాలు ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను, నేను విశ్వాసులను, పరిశుద్ధులను, వృద్ధులను, బాలులను అందరినీ, విశ్వాసులను అందరినీ తండ్రి, అలాగే దిక్కులేని వారిని, అనాథులను, విధవరాండ్రును అందరినీ నాయన జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారికి కావలసినటువంటి సహాయ సహకారాలు అనుగ్రహించండి, అందించండి తండ్రి. ప్రభా, అనేకులనైనా సంఘాల కొరకు ప్రార్థిస్తున్నారు తండ్రి. ఇదిగోనైనా దైవ పరిచర్య జరిగిస్తున్నటువంటి దైవ సేవకులు నాయన రాజుగారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభా. ఎవరెవరో నాయన ఏ కుటుంబాల కొరకు, ఏ వ్యక్తుల కొరకు అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారో ఈ ప్రార్థనలన్నీ మీ సన్నిధికి చేర్చుకుని తండ్రి, విశ్వాసులు నాయన లోకంలో పడిపోకుండా పరిశుద్ధత కలిగి సంఘంలో నిలబడుటకు మీ సహాయాలు తెచ్చండి. ఇదిగో నాయన ఎవరి ప్రార్థనలు అయితే మమ్మల్ని కాస్తున్నాయో మాకైతే తెలియదు, కానీ అనేకులకు నాయన మహిమకరంగా ఉండేటట్టుగా నాయన కుటుంబ ప్రార్థనని మీరు మాకు అనుగ్రహించారు, మీరు మమ్మల్ని దీవించారని విశ్వసిస్తున్నాం తండ్రి. ఎలాగైనా ఈ పరిచర్య ఎలాగైతే కొనసాగుతుందో ప్రతి కుటుంబంలోనూ కూడా నాయన తండ్రి, ప్రతి ఒక్కరూ నాయన కుటుంబ ప్రార్థనల ద్వారాగా, చక్కటి పరిచర్యల ద్వారాగా, మీ పనుల ద్వారాగా ప్రతి ఒక్కరూ నాయన మహిమ పొందడానికి మీ సహాయాలు తెచ్చండి. నేను వారికి అడ్డుగా ఆటంకంగా ఉన్నటువంటి సమస్యలన్నింటిలో నీ బిడ్డలను విడిపించి తండ్రి, నేను మీ మహిమను, మీ ఘనతను పొందుకునేటువంటి భాగ్యాన్ని మా తోటి సహోదరులకు అందరికీ అనుగ్రహిస్తారని ఆశిస్తూ మా 2 సంఘాలకి అధ్యక్షత వహించి నాయకులుగా ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మా ఆత్మీయులు, ప్రియులు, దైవ సేవకులు రాజు గారిని, వారి యొక్క సతీమణి గారు రాణి గారిని, వారి యొక్క కుమారుడును కుమార్తెను దీవించండి, ఆశీర్వదించండి. నా కుటుంబం వెలుగుతూ ప్రభా, అనేక కుటుంబాలను వెలిగిస్తూ, అనేక మందికి జీవనోపాధిని చూపిస్తూ, అనేక మందికి ఆత్మీయమైనటువంటి పరలోకపు వారధిని మాకు కనబరుస్తూ చూపిస్తూ, నేను మీ సేవకులు ముందుకు వెళ్తున్నటువంటి విధానాన్ని బట్టి నేను మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం తండ్రి. అయ్యా, మరి యొక్క సమయంలో మరి న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం ద్వారా మీ చక్కటి చల్లటి మాటలు మీరు మాకు వినిపించి నేర్పించి తెలియజేస్తండి. బండ మీద ఎత్తైన శిఖరం మీద మమ్మల్ని నిలబెట్టి తండ్రి, మీ మహిమ కొరకు, మీ ఘనత కొరకు మమ్మల్ని వాడుకుంటారని ఆశిస్తూ తండ్రి, మరి జరగబోతున్నటువంటి ఈ యొక్క పరిచర్య అంతేనైనా మీకు మహిమకరంగా, అనేక మంది బిడ్డలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని, నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో మనము నేడు న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయాన్ని మనము నేర్చుకోబోతున్నాం దేవుని యొక్క మహాకృపను బట్టి. మరి ఇంతవరకు మొదటి అధ్యాయాన్ని పురస్కరించుకుని 15 అధ్యాయాల దాకా దేవుడు మరి మనల్ని నడిపించారు. మరి అందుని బట్టి దేవతి దేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి యొక్క సమయంలో ఈ 15వ అధ్యాయంలో ఏముందని జాగ్రత్తగా మనం చూస్తున్నప్పుడు, ఇక్కడ ఈ 15వ అధ్యాయంలో టూకీగా మోషబాబు జయగడి మనకి ఏం కనబడుతుందంటే, సంసోను గారు తన మామగారు తన భార్య ఇంటికి వెళ్తారు. వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ కొన్ని పర్యవసానాలు జరుగుతాయి అన్నమాట. ఆ పర్యవసానాల్లో దేవుడు కూడా ఈయనకు తోడుగా ఉండడము, అక్కడ మరి ఫిలిస్తీయులని వాళ్ళ పంట పొలాలని పాడు చేయడము, మరలా సంసోను గారిని పట్టుకోవడానికి రావడము, వారిని గాడిద దవడ ఎముకతో వారిని మరి ఎదిరించడము, విజయాన్ని సాధించడము,
అలా దేవుడు మరి సంసోను గారికి అప్పగించినటువంటి పనులు ఆయన ముందుకు వెళ్తున్నట్టు 20 సంవత్సరాలు ఆయన న్యాయాధిపతిగా ఉన్నట్టు ఈ అధ్యాయం మనకు టూకీగా మాట్లాడుతున్నటువంటి వర్తమానం. సరే, ఇప్పుడు మనం ఈ అధ్యాయాన్ని ప్రారంభంగా ముందుకు మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకే, ఇప్పుడు 14వ అధ్యాయంలో సంసోను గారికి ఏమైందంటే వివాహం అయ్యింది. ఎలాగనంటే ఆ వివాహం జరిగినట్టుగానే మనకు కనబడుతుంది. ప్రప్రథమంగా వివాహం జరిగిందని మనకు కనబడదు, కానీ అక్కడ వాళ్ళ ఇరువురు పెద్దలు ఇరు కుటుంబాలు కలిసి అక్కడ ఏం పెడతారు, అక్కడ విందు చేస్తారు. అలాగే అక్కడ ఏం ఒక పొడుపు కథని అడుగుతాడు కదా, తేనెలో బలమైన దానిలో నుంచి తీపవచ్చును, దానిలో తీపవచ్చును, బలమైన దానిలో నుంచి అని చిన్న పొడుపుగా తీసి ఆయన మాట్లాడతారు కదా. దాని వివరణ ఇచ్చుకుంటూ వస్తూ దానికి ఈ 14వ అధ్యాయం కొనసాగింపు 15వ అధ్యాయం మోసపో ఇంకా ఎదరకుండా చూడాలి. అయినా ఆ 14వ అధ్యాయం ముగింపే దీని యొక్క కొనసాగింపు. ఇప్పుడు దీన్ని మనం చక్కగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నాలు చేద్దాం. ఇప్పుడు 14వ అధ్యాయంలో సంసోను ఏం చేశారు, ఫిలిస్తీన్ల స్త్రీలను వివాహం చేసుకున్నాడు. కానీ వివాహంలో జరిగినటువంటి సంఘటనల వలన విభేదాలు వచ్చాయి అన్నమాట. ఆ విభేదాల వలన వారి ఇశ్రాయేలులకి ఫిలిస్తీన్లకి మధ్య ఎలాంటి చోటు సంభవించిందో ఈ 14వ అధ్యాయంలో మనకి వివరాల రూపంలో పొందుపరచబడ్డాయి. వాటిని మనము టూకీగా తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం. ఇప్పుడు నేపథ్యం ఇదే అనమాట. ఏంటి నేపథ్యం అని అంటే 14వ అధ్యాయ కొనసాగింపే 15వ అధ్యాయం. ఆవిడ ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్నటువంటి సమయంలో ఇరు ఫిలిస్తీన్ల వారికి ఇశ్రాయేల్ వారికి చిన్న మాట రావడము, తన భార్యను వదిలి ఇంటికి వచ్చేయడము, ఆ భార్యని వేరొక ఆయనకి ఇచ్చి వివాహం చేసేసాడు. సంసోను గారి భార్యని తన స్నేహితుడికి ఇచ్చి, తన భార్యని తీసుకుని రావడానికని ఒక మేకపిల్లని తీసుకుని వెళ్తాడు సంసోను గారు. తన మామ అంటాడు, నువ్వు ఇక్కడ నీ భార్యను వేరొకరికి ఇచ్చి పెళ్లి చేస్తాను, నువ్వు రావనుకుని ఆమె కంటే చక్కనిది నా చిన్న కుమార్తె ఉందో ఆమె నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు. ఇతను కోపం వచ్చేసి ఏం చేస్తాడంటే ఆ ఫిలిస్తీన్ల యొక్క పంట పొలాలని పాడు చేసేస్తాడు, వాటిని నాశనం చేసేస్తాడు. సరే, ఇప్పుడు ఆ వివరాల్లోనికి వెళ్ళి మనం ఆలోచించేద్దాం. ఇప్పుడు సారాంశాన్ని మనం ఆలోచించేస్తున్నాడు. మొదటి 2 వచనాలు మనకి ఏమని సెలవిస్తున్నట్టే, మోషే బాబు సంసోను తన భార్యను చూడడానికి వెళ్తాడు, కానీ ఆమెను అతని స్నేహితుడికి ఇచ్చినటువంటి సందర్భం మొదటి 1-2 వచనాల్లో మనకి కనబడుతుంది. ఇక 3-5 వచనాలు మనం చూసినాడు, నక్కలతో వారి పంట పొలాలను ఏం చేస్తాడు మోషే బాబు, కాల్ చేస్తాడు ఆయన. ఏంటి మనం చూస్తున్నాం కదా, ఎక్కడి నుంచి ఎఫ్ఆర్ఐఎంల దగ్గర నుంచి మనకు కనబడుతుంది. ఏంటిది, నువ్వు మాట వినలేదు కనుక నేను మిమ్మల్ని అగ్నితో కాల్ చేస్తానని అంటాడు. ఇక్కడ కూడా వీళ్ళు ఏమంటారని అంటే, ఎప్పుడైతే ఆ పొడుపు కథని వీళ్ళు వివరించలేదో సంసోన్ని భార్యని వాళ్ళ తండ్రి గారిని కూడా మన వాళ్ళు ఈ ఫిలిస్తీన్లు ఏం చేస్తారంటే వాళ్ళని కాల్ చేస్తారు. ఆ సందర్భాలు మనకు కనబడతాయి. ఓకే, కోపంతో సంసోను ఏం చేస్తాడంటే 300 నక్కలను పట్టుకుని ఫిలిస్తీన్ల యొక్క పంట పొలాలని కాల్ చేస్తాడు 3-5 వచనాల్లో. ఓకే, ఇంకా మరలా 6-8 వచనాలు చూసినప్పుడు ఫిలిస్తీన్ల ప్రతీకారం. ఏంటంతకీ ఫిలిస్తీన్ల ప్రతీకారం, ఫిలిస్తీన్లు సంసోను భార్యను తన తండ్రిని ఏం చేశారంటే కాల్ చేస్తారనమాట. సంసోను వారిని ఏం చేస్తాడంటే తర్వాత మరింతగా శిక్షిస్తాడు. కారణం ఏంటంటే సంసోను గారికి తన భార్యని ఇవ్వలేనటువంటి కోపంతో సంసోను ఫిలిస్తీన్లు పంట పొలాలను తగలబెట్టేశారు. ఈ మన పంట పొలాలు పాడైపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఇదిగో మన సంసోనికి భారీగా ఇచ్చినటువంటి ఆ తండ్రిని తన కుమార్తెని మనకి వాళ్ళ వల్ల ఈ నష్టం వచ్చింది కనుక ఈ నష్టాన్ని మరలా ఎలా జమ చేయాలని అంటే వారిని మనం అగ్నితో కాల్చేయాలని ఒక నిర్ణయాన్ని తీసుకుంటారనమాట. ఇదంతా కూడా ఎలాగ అమలవుతుందంటే ధర్మశాస్త్ర చట్టపూర్వకంగా అమలవుతున్నట్టుగా మనకు కనపడుతుంది. సరే, ఇక మనము 9-13 వచనాలు చూసినప్పుడు 4వ భాగంగా ఏమండి యోధా మనుషులు సంసోన్ని అప్పగించాలనుకుంటారు. కారణం ఏంటి, ఇప్పుడు ఇప్పుడు ఇశ్రాయేల్ వారికి ఫిలిస్తీన్లకి ఏం జరుగుతుంది, ఆ యుద్ధం కాకుండా వాళ్ళకి వీళ్ళకి మధ్య విభేదాలు వచ్చినాయి, వివాదాలు వచ్చినాయి, గొడవలు వచ్చినాయి. వాటిని పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారనమాట. ఇప్పుడు వివాదాలు, సమస్యలు, గొడవలు ఎవరి వల్ల వచ్చినాయి మోషే బాబు, సంసోను గారి వలన ఫిలిస్తీన్లకి ఇశ్రాయేల్కి గొడవలు వచ్చినాయి. ఇప్పుడు ఫిలిస్తీన్లకి ఇశ్రాయేల్గా గొడవని చల్లార్చడానికి యోధా ప్రజలందరూ ఇశ్రాయేల్ ప్రజల్లో దాంట్లో 3000 మంది వెళ్తారు. ఎవరి దగ్గరికి,
సంసోను గారి దగ్గరికి వెళ్ళి ఆయన బండ సందులో ఉంటే ఆయన పట్టుకోవడానికి రాగానే మీకును నాకును సమాధానం కలిగిన కానీ మాట్లాడతాడు. మనం లేఖన భాగాల్లోకి వెళ్తే ఆ సందర్భాలు అర్థమవుతాయి. దాన్ని టూకీగా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం అన్నమాట. ఇప్పుడు యోధా మనుషులు ఏం చేస్తారంటే సంసోను అప్పగించడానికి మరి ఆయన దగ్గరికి వస్తారు 9 నుంచి 13 వచనాల్లో. ఇప్పుడు ఫిలిస్తీన్లు యోధాపై దాడి చేస్తారన్నమాట. యోధా ప్రజలు సంసోను కట్టేసి వారికి అప్పగించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇది మనకి 9 నుంచి 13 వచనాల్లో కనబడుతుంది. ఇక 14 నుంచి 17 వచనాలు ఈ 15వ అధ్యాయ సారాంశాన్ని మనం చూసినప్పుడు దేవుని శక్తితో విజయాన్ని సాధిస్తున్నట్లుగా సంసోను గారు మనకి కనబడుతుంది. దేవుని ఆత్మ సంసోను పైకి రావడము, ఏమండి అతను గాడిద దవడ ఎముకతో 1000 మందిని మరి ఫిలిస్తీన్లను చంపినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఈ భాగాలు మనకి 14 నుంచి 17 వచనాల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు దాహంతో దేవుని సహాయం కొరకు వేడుకుంటాడు. సంసోను గారు మొదటికి ఇక్కడే మనకు కనబడతాడు. ఆయన ప్రార్థన చేశాడు. ఎందుకనంటే అక్కడ యుద్ధం చేశాడు కదా. యుద్ధంలో కష్టపడుతున్నప్పుడు వారికి ఆటోమేటిక్గా ఏం కలుగుతుంది? దాహం కలుగుతుంది. ఆ దాహార్తిని తీర్చడానికి అతను ఒక్కడే ఉన్నాడు. మరి ఇశ్రాయేల్ పక్షంగా ఫిలిస్తీన్ల పక్షంగా 1000 మంది ఉన్నారు. వాళ్ళతో యుద్ధం చేశాడు. గాడిద దవడ ఎముకతో చంపేశాడు. ఇప్పుడు ఆయనకి ఏం కావాల్సి వచ్చింది? దాహం తీర్చడానికి ఆయన డైరెక్ట్గా దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా ఇక్కడ మనకి లేఖన భాగాలు సెలవిస్తూ ఉంటుంటాయి. కనుక సంసోను దాహంతో దేవుని ప్రార్థిస్తాడు. దేవుడు నీరునిచ్చి అతని ప్రాణాన్ని కాపాడుతున్నట్లుగా మనకి ఈ భాగాలు సెలవిస్తాయి. 18 నుంచి 19 వచనాలు. ఇక 20వ వచనంలో సంసోను ఇశ్రాయేల్కి మరి 20 సంవత్సరాలు ఆయన న్యాయాధిపతిగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇశ్రాయేల్ ప్రజలకి ఎలా ఉన్నాడు మోషే బాబు? ఈయన న్యాయాధిపతిగా ఉన్నాడు. అంటే నాయకుడిగా ఉన్నాడు ఈయన కూడా. అవును, ఈయన నాయకుడిగా ఇశ్రాయేల్ ప్రజలను అందరినీ రక్షించడానికి న్యాయాధిపతులను పుట్టించిన వారిలో ఈయన ఒక న్యాయాధిపతిగా, ఒక బలవంతుడిగా, దేవుని ఆత్మచేత నింపబడిన వాడిగా మనకు ఆయన కనబడుతున్నాడు. ఓకే, ఇంకా మనం దీని నుంచి ఈ అధ్యాయ ప్రధాన సందేశం ఏమని మనకి ఈ అధ్యాయం మోషే బాబు ఈ అధ్యాయం మనకి ఏమని సందేశం ఇస్తుందని జాగ్రత్తగా మనం మనసు పెట్టి ఈ అధ్యాయాన్ని పరిశీలన చేయగలిగినట్లయితే దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు మోషే బాబు? ఎవరి ద్వారాగా? సంసోను వ్యక్తిగతంగా తప్పులు చేసినా దేవుడు అతని ద్వారాగా ఫిలిస్తీన్లపై తన ఆలోచనని నెరవేర్చుకుంటున్నాడు. కారణం ఏంటి? తన ప్రజలని వారు హింసిస్తున్నారు కనుక అప్పగించాడు. రైటే. ఇప్పుడు ఈరోజు కూడా మనల్ని నమ్మి మనకు ఒక కుటుంబాన్ని అప్పగించాడు. ఆ కుటుంబాన్ని ఏం చేయాలి? మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి దేవుని మహిమ నిమిత్తం. అంతేగాని కుటుంబాన్ని మనం ఏం చేయకూడదు? ఇబ్బంది పెట్టకూడదు. ఒక్కొక్క కుటుంబపు యజమానుడు ఇది వరకు భార్యలు హింసించేవారు, బిడ్డల్ని దూషించేవారు, తోలనాడేటువంటి వారు. కుటుంబాల్లో యజమానులు దారుణాతి దారుణంగా ఉండేటువంటి వారు. అందుకొరకు ఇవ్వలేదు వారికి అధికారాన్ని, యజమానితనాన్ని. అలాగే ఇప్పుడు పనివారుగా మనం ఎదుటివారి దగ్గర, యజమానుల దగ్గర మనం పని చేస్తున్నామంటే ఆ యజమానులు కూడా తగుమాత్రపు రీతిలో మన దగ్గర పని చేయించుకోవాలి. ఇలా కొన్ని కట్టడాల్లో కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. అలాగే దేవుడు ఇశ్రాయేల్ని కూడా ఫిలిస్తీన్లకు అప్పగించాడు. ఫిలిస్తీన్లు వీరిని కూడా ఏం చేయాలి? తమకు అనుకూలంగా వీరి మీద నాయకులుగా ఉన్నప్పుడు చక్కగా ధర్మశాస్త్రంలో పనివారు పట్ల యజమానులు ఎలాగుండాలో, యజమానులు పనివారు పట్ల ఎలాగుండాలో దేవుడు ధర్మశాస్త్ర గ్రంథంలో చిట్టా రాయించాడు. ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రజలను నడవాలి, ప్రజలను అధికారులు నడిపించాలి, యజమానులు నడిపించాలి. అందుకనే అలాగిస్తే వీళ్ళు ఏం చేస్తారంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలను బాధ పెడుతున్నప్పుడు ఆ ఇశ్రాయేల్ ప్రజల్ని ఫిలిస్తీన్ల చేతిలో నుంచి రక్షించడానికి న్యాయాధిపతి అయినటువంటి సంసోను గారు వచ్చినట్లుగా మనకి కనబడుతుంది. ఆయన తప్పులు చేసినా సరే దేవుడు తన ఆత్మ ద్వారాగా ఫిలిస్తీన్లపై తన ఆశను నెరవేర్చుకున్నట్లుగా దేవుడు ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఓకే, ఇక కోపము మరియు ప్రతీకారము అది ప్రమాదకరంతో కూడుకున్నదని ఈ అధ్యాయం మనకి సందేశ రూపంలో వివరణిస్తుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు దీనిని బట్టి మనం తెలుసుకోవలసినవి ఉన్నవి, నేర్చుకోవలసినవి ఉన్నవి, ఇతరులకి చెప్పవలసినవి ఉన్నవి. అంటే ఇప్పుడు ఈ అధ్యాయంలో మనం మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి, వాటిని మనం ఫిల్టర్ చేసుకోవాలి. మొదటిగా మనం తెలుసుకోవాలి, రెండవదిగా నేర్చుకోవాలి. తెలుసుకున్నది నేర్చుకున్నది ఏం చేయాలంటే ఎంతవరకు ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటుందో దాన్ని మాత్రం మనం ఏం చేయాలి? ప్రజెంట్ చేయాలి. దాన్ని మాత్రమే డెలివరీ చేయాలి. అది విశ్వాసుల హృదయాలను తాకాలి, వారు దేవుని కొరకు బ్రతకాలి. ఓకేనా? రైట్. ఇక మనము మరింత ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేద్దాం. కోపము మరియు ప్రతీకారం ఎలాంటిదంటే మోషే బాబు? ప్రమాదకరము. సంసోను చేసినటువంటి పనులు కోపముతో నిండినవి. ఇది మనకి ఎలా కనబడుతుందని అంటే మనం అవగాహన చేసుకోవాలని దీనిని బట్టి మనం ఒక
ఒక అభిప్రాయానికి రావాలని ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఈ విషయాన్ని మనకి నేర్పిస్తున్నాడు. ఇక దేవుని శక్తి మన బలహీనతలో పనిచేస్తుంది. దేవుని శక్తి ఎప్పుడు పనిచేస్తుంది మోషబాబు? అదనమాట మన బలహీనతలో. అవును, పౌలు గారు అంటారు, ఇదిగో నా దేహంలో ఒక ముళ్ళు ఉంది, నేను బాధపడుతున్నానంటే, నేను బలహీనంగా ఉన్నానంటే నీ బలహీనతల్లో నా శక్తి నీకు విడుదలవుతుంది నాయన. పౌలు నువ్వు బాధపడకని దేవుడు ఆయనకు భరోసాని ఇస్తున్నాడు. కనుక బలహీనతల్లో నుంచి దేవుడు ఏమి ఇస్తాడంటే ఏమండి శక్తిని ఇస్తాడు. సంసోను బలహీనంగా ఉన్నప్పటికీ దేవుని ఆత్మ అతన్ని ఏం చేసింది? బలపరిచినట్లుగా మనకు కనబడుతుంది. లేకపోతే ఒక గాడిద దవడ ఎముకతో 10,000 మందిని ఎవరు కూడేస్తారో, ఎవరు కొట్టగలరు? దేవుని ఆత్మ సహాయంతోనే ఆయన సింహాన్ని 2గా చీల్చగలిగాడు. అంత సామర్థ్యాన్ని దేవుడు ఆత్మ ద్వారాగా సంసోను గారికి బలహీనుడే బలవంతుడిగా దేవుడు వాడుకున్నాడు. ప్రార్థనలో దేవుని సహాయము దొరుకుతుందని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఆయన యుద్ధంలో అలసిపోతూ దాహార్తితో దేవుని వేడుకున్నప్పుడు ఏమంటే చక్కనటువంటి మరి నీళ్ళనిచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ఉదాహరణకి ఇది ఇంకా మనం లేఖనాలను ఆధారం చేసి మాట్లాడుకుందాం. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు వారికి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినవి? వెరీ వెరీ గుడ్, బండ నుంచి. మరి ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? వెరీ వెరీ గుడ్ మోషేబాబు, వెరీ గుడ్, మంచోడు నాయన, నీకు మంచిది, దేవునికి చక్కటి భవిష్యత్తుని సిద్ధం చేస్తాడు. ఓకే రైట్. అయితే మనకి ఇక్కడ అర్థమవుతున్నటువంటి విషయాలు ఏంటి అంటే ప్రార్థనలో దేవుని సహాయం. సంసోను దాహంతో ఉన్నప్పుడు దేవుని ప్రార్థించిన వెంటనే ఆయన దాహాన్ని తీర్చాడు. ఓకేనా, వెరీ గుడ్. ఇక్కడతో ఈ అధ్యాయంలో మనకి ప్రధానంగా కొద్దిపాటి నేపథ్యాన్ని మనం జస్ట్ అలా టూకీగా చూసాము. తర్వాత రెండవదిగా మనం ఏం చూసాం? సారాంశాన్ని. ఆ సారాంశంలో భాగంగా ప్రధాన సందేశం ఈ అధ్యాయం నుంచి ఏం వస్తుందని మనం చూస్తాం కదా. ఇప్పుడు వివరాల్లోనికి వెళ్ళి మనం ఆలోచించేద్దాం. ఇంకా ఈ వివరణ అంటే ఈ అధ్యాయము మనకి ఇంకా ఏమన్నా తెలియజేస్తున్నది జాగ్రత్తగా మనం మనసు పెట్టి ఆలోచన చేస్తున్నాడు. కొంత వివరణ చెబుతుంది. ఆ వివరణ ఏంటో మనం చూద్దాం. సంసోను జీవితం మనకి గొప్ప పాఠం. సంసోను జీవితం ఏంటి మోషబాబు? మనకి పాఠం. దేవుని పిలుపు ఉన్న వ్యక్తి కూడా తప్పులు చేయవచ్చు, కానీ దేవుడు తన పనిని ఆపకుండా కొనసాగిస్తాడు అని ఇప్పుడు మనకి ఈ లైన్ మనతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది మోషబాబు? దేవుని పిలుపు ఉన్నటువంటి వ్యక్తులు కూడా తప్పు చేస్తారు, కానీ దేవుడు తన పనిని ఆపకుండా కొనసాగిస్తాడు. అది ఆ కాలానికి సంబంధించినటువంటి మాట. మరి నేటి కాలానికి సంబంధించినటువంటి మాట ఏంటి? ఇది నేటి కాలానికి సంబంధించినటువంటి మాట ఏంటి? ఇప్పుడు నువ్వు పాపం చేస్తే దేవుడు మనల్ని వాడుకోడు. పరిశుద్ధత కలిగి ఉంటేనే దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఇప్పుడు ఈ లైన్లోనికి రావాలి మనం. సంసోను గారు తప్పు చేసినా దేవుడు వాడుకున్నాడు కదంటే, నేను పాపం చేస్తాను, నేను తప్పు చేస్తానంటే, నువ్వు తప్పు చేసి దేవుని పని చేస్తానంటే దేవుడు దానిని అంగీకరించడు. కనుక దేవుడు అంగీకరించేటువంటి పని చేయాలన్నా, పరిచర్య చేయాలన్నా నేడు ఆత్మ మనలో ఉండి ఫలించాలన్నా. అవును, ఈరోజు ప్రతి ఒక్కరూ ఇదే బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్నారు, కానీ వారిలో ఫలవంతమైనటువంటి జీవితాలు కనబడుతున్నాయా? ఎక్కడ దాకా ఎందుకు? ఉదాహరణకు మన జీవితంలో మనం చూసుకుంటే మన జీవితాల్లో ఏం కనబడట్లేదు? ఫలాలు కనబడట్లేదు. కారణం ఏంటంటే పాపముతో నిండుకుని పరిచర్య చేసినా, ప్రార్థన చేసినా దేవుడు దానిని ఏం చేయడు? ఫలింపజేయడు, అభివృద్ధి పరచడు, దానిని ఆశీర్వదించడు అని దైవలేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి. కనుక నా ప్రియమైన వారలారా, మనం అందరం కూడా ఎలా ఉండాలంటే, ఆ రోజు సంసోను చేసిన దేవుడు మరి పని జరిపించుకున్నాడు, ఈరోజు నేను పాపం చేసిన పని జరిపించుకుంటాడంటే ఓకే, పని అయితే జరుగుతుందేమో కానీ ప్రతిఫలము దొరకదు. ఇదిగో రాత్రంతా మేము కష్టపడి వలలు వేసాము, అయ్యా మాకు ఒక్క చిన్న చేప కూడా దొరకలేదని అనగానే యేసుక్రీస్తుల వారు ఏమన్నారు? ఇప్పుడు నా మాటను బట్టి వల వేయండి అన్నారు ఆ మహానుభావుడు. అప్పుడు చేపల వలనే దరికి లాగలేకపోయినంత విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. ఎప్పుడు ప్రభు మాట విన్నటువంటి తర్వాత. ఈరోజు ప్రభు మాట మనల్ని వినమంటున్నాడు. పాపం చేయకుండా నా సేవ చేయనైనా, నీ సేవని నేను ఆశీర్వదిస్తాను అని అంటున్నారు ఆయన. కనుక మనం పాపానికి దూరంగా ఉందాము, పరిశుద్ధత కలిగి ప్రభు సేవ చేస్తే ఆయన సంసోను గారి కంటే ఎక్కువగా మనల్ని ఇంకా ఏం చేయగలడు? ఆయన ముందుకు నడిపించగలడు. ఆయన అంత సంసోను గారి కంటే మనకి ఎక్కువ బలాన్ని ఇవ్వగలడు, ఎక్కువ శక్తిని ఇవ్వగలడు. ఈ బలముతో శక్తితో సువార్తలో మనం క్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్తలో ఓపిక తెచ్చుకుని పరుగు పందువులు మనం ఏం చేయగలదు? పరిగెట్టాలి. ఓపిక ఉన్నదా, ఉరిమి ఉన్నదని మనం దైవ సేవకులు పాట రాశారు కదా. కనుక మనం దేవుడు ఏం చేస్తాడట? ఆ రోజు సంసోను పాపం చేసిన, మరి తప్పు చేసిన దేవుని ప్రణాళికల నిమిత్తం వాడుకున్నాడు. ఈరోజు మనం అలా చేయకూడదని ఈ సందర్భాన్ని బట్టి మనకి వివరాలలో ఈ అధ్యాయం మనకు సెలవిస్తుంది. ఇక ఫిలిస్తీన్లతో జరిగినటువంటి యుద్ధంలో కేవలం వ్యక్తిగత కోపము కాదు, అది దేవుని తీర్పుగా కూడా కనబడుతుంది.
యోధా ప్రజలు సంసోనుని అప్పగించడం ద్వారా దైవ కార్యం పట్ల భయము మరియు బలహీనతను కూడా వారికి చూపించింది. అయ్యో మేము సంసోను బంధించింపించేస్తున్నాం, మరి మరలా మాకు ఏం జరుగుతుందని వారికి భయము కలిగింది. మరి వారు ఇబ్బంది పడినట్లుగా కూడా మనకి కనబడుతున్నాడు. ఇక చివరిగా మనం చూసినాడు, దేవుడు నీరునిచ్చి ఏం చేశాడు సంసోను గారికి? దాహాన్ని తీర్చాడు. దేవుడు మన అవసరాలు కూడా తెలుసుకుని సరైనటువంటి సమయంలో మనకు కూడా ఏం చేస్తాడు? ఇప్పుడైనా సహాయం చేస్తాడని ఈ అధ్యాయం టూకీగా మనకి వివరణ ఇస్తుంది అనమాట. ఇక ఆత్మీయ బోధ వివరణ అయ్యింది. ఇప్పుడు ఆత్మీయ బోధన మనం చూసినాడు. కోపాన్ని మనం ఏం చేయాలి? నియంత్రించుకోవాలి. వెరీ గుడ్. కోపాన్ని ఏం చేయాలి మోషే బాబు? మనం ఎవరిపై ఆధారపడాలి? అదనమాట, దేవుడిలో మనము ఆధారపడాలి. ఇప్పుడు కష్టాల్లో మనం ఏం చేయాలి? దేవునికి వెరీ గుడ్, ప్రార్థన చేయాలి. దేవుని ఆలోచన ఎప్పటికీ కూడా విఫలము కాదని మనము నమ్మి తీరాలని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఓకేనా మోషే బాబు? కనుక ఇప్పుడు ఈ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖన భాగాలని త్వరగా మనం ఒక్క 10 నిమిషాల్లో 30 అనుకున్నాం కదా, 35 నిమిషాల కల్లా మనం క్లోజ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? ఆ రోజు మరి సమూయేలు గారిని దేవుని ఆత్మ ఎలాగైతే ప్రేరేపించిందో మనము ఆ భాగాల్లోనికి వెళ్ళి ఆలోచించేద్దాం. 15వ వచనం. వెరీ గుడ్. కొన్ని దినములైన తర్వాత గోధుమల కోత కాలమున సంసోను మేకపిల్లని తీసుకుని తన భార్యను చూడవచ్చి అంతఃపురములో ఉన్న నా భార్య యొద్దకు నేను పోదును అనుకొనగా. ఈయన ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు మోషే బాబు? తన భార్య దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాడు. వెళ్ళాడు. వచ్చి అంతఃపురంలో ఉన్న నా భార్య యొద్దకు నేను పోదును అనుకొనగా ఆమె తండ్రి లోపలికి అతనిని వెళ్ళనీక నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితవనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చితిని. ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కదా, ఆమెకు ప్రతిగా ఈమెను ఉండనిచ్చేదనని చిత్తగించమనెను. ఇప్పుడు ఏం చెప్పాడు? తన భార్యని తీసుకుందామని వచ్చినటువంటి ఆయనకి తన మామగారు మాట్లాడుతున్నారు, నీ భార్యని వేరొక ఆయనకి నీ స్నేహితునికి ఇచ్చి వివాహం చేసేసాను. అయితే ఇప్పుడు తన చెల్లెలు ఉన్నది, ఆమె కూడా రూపవతి కనుక ఆమెను నీకు ఇచ్చి వివాహం చేస్తానంటే సంసోను గారికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కారణం ఏంటి? సంసోను ఇష్టపడింది ఎవరిని? తనకంటే పెద్ద ఆమెను ఆయన ఇష్టపడ్డాడు. ఆమెను కాకుండా మరొకరిని ఇస్తానంటే ఏముంటుంది? వారికి ఇష్టం ఉండదు. ఇప్పుడు మీరు ఒకటి అడిగారు, నేను వేరొకటి తెచ్చినందుకు మీకు ఎలా ఉంటుంది? అది కాదు, నాకు ఇదే కావాలని చిన్నపిల్లలు ఎలాగైతే గారాబం చేస్తారో ఇక్కడ ఈయన కూడా ఏమంటున్నాడు అంటే ఈయనకి అది ఇష్టం లేదు. అప్పుడు ఏం జరిగిందో 3వ వచనం చూద్దాం. అప్పుడు సంసోను, నేను ఫిలిస్తీయులకు హాని చేసిన ఎడల వారి విషయంలో నేను ఇప్పుడు నిరపరాధినయ్యుందునని వారితో చెప్పి ఏమండి పోయి 300 నక్కలను పట్టుకుని దివిటీలను రప్పించి తోకను త్రిప్పి 2 తోకల మధ్య ఒక్కొక్క దివిటి కట్టి ఆ దివిటీలో అగ్ని మండజేసి ఫిలిస్తీన్ల గోధుమల చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను ఏం చేశాడండి మోసే బాబు? ఎన్నింటినీ ఆయన తగలబెట్టేశాడో చూడండి. 300 నక్కను పట్టుకోవడం అంటే అది సాధారణమైనటువంటి విషయమా? ఈరోజు మనం ఒక కుక్కను పట్టుకోలేము. అక్కడ దాకా ఎందుకు, క్షమించండి, అక్కడ దాకా ఎందుకు. ఇప్పుడు మన ఇంట్లో అప్పుడప్పుడు చిన్నప్పుడు ఇంట్లో కోడిని పట్టుకునేవారు. ఏదైనా పండగలకి, ఏదైనా శుభకార్యాలకి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ కోడిని పట్టుకోవడానికి అందరు కలిసి 4-5 ఒక అరగంట తమిరితే గానే దొరికేది కాదు. అలాంటిది ఈయన 300 నక్కల్ని ఎలా పట్టుకున్నారో ఒకే ఒక్క ఆయన ఆత్మ సహాయంతో అన్ని గొప్ప కార్యాలని చేయగలుగుతున్నారు. ఈరోజు 10,000 మందికి ఒక ఆయన బాప్తిస్మం ఇచ్చారట. అది ఎలా సాధ్యమయ్యింది? 10,000 మందికి ఎలా బాప్తిస్మం ఇవ్వగలిగారు ఒక ఆయన? మన చరిత్రలో వింటున్నాం. ఏమండి, ఒక ఆయన 24 గంటల ప్రార్థనలో ఉండగలుగుతున్నారండి అని అన్నారు. ఎలా ఉండగలుగుతున్నారు? వాళ్ళు ఆత్మ ద్వారాగా దేవుడు ఈ కార్యాలు జరిగిస్తున్నాడు. ఏమండి, ఒక ఆయన 500 సంఘాలు కట్టాను అంటున్నాడు. ఎలా కట్టగలిగారు 500 సంఘాలు? అది ఒక ఆత్మ నడిపింపు. అలాగే ఈయన 30 నక్కల్ని పట్టుకోగలిగాడంటే ఆనాటి కాలం ఎన్నైనా వెరీ గుడ్ 300 నక్కల మీద పట్టుకుని వాటితో ఫిలిస్తీన్ల పంట పొలాలను ఏం చేశాడట ఆయన? ఆ డ్యూటీలో అగ్ని మండచేసి ఫిలిస్తీన్ల యొక్క గోధుమల చేలలోనికి వాటిని పోగనిచ్చి పనలను,
ఏమండి కుప్పలను, పైరులను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను తగలబెట్టేశాడు. కారణం ఏంటి? తను ప్రేమించిన అమ్మాయి తనకి దొరకలేదన్నటువంటి ఒక బాధతో. నేటికి కూడా మన వాళ్ళు కూడా అలాగే చాలామంది యువకులు కూడా కోరుకున్న వాటిని దక్కలేదని ఏం చేసుకుంటున్నారు? ప్రమాదంలో పడుతున్నారు, లేకపోతే ప్రమాదంలోనికైనా పంపించేస్తున్నారు. కనుక అలా ఉండవద్దు అని ఈ సంసోని జీవితాన్ని బట్టి మనకి ఇప్పుడు 2 కుటుంబాల మధ్య లేదా రెండు ప్రజల మధ్య ఇప్పుడు ఏం జరుగుతుంది? ఫిలిస్తీన్లకి, ఇశ్రాయేల్కి బాధలు వచ్చేసినాయి. అందులోకి ఇశ్రాయేల్ని ఏళ్తుంది ఎవరనంటే ఇప్పుడు ఇశ్రాయేలుకి ఏలికలుగా ఎవరనంటే ఫిలిస్తీన్లు ఉన్నారు. సంసోను గారు ఇశ్రాయేల్ ప్రజలను వెళ్తున్నాడు, రైటే. ఇప్పుడు ఇశ్రాయేల్ ఎవరి దగ్గర బానిసలుగా ఉన్నారు? ఫిలిస్తీన్ల చేతుల్లో ఉన్నారు. కనుక ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఏమొస్తుందంటే వైరం కలుగుతుంది, గొడవ కలుగుతుంది. ఇప్పుడు 6వ వచనం చదువుదాం, చూడండి. ఫిలిస్తీన్లు ఇది ఎవడ చేసినని చెప్పుకొనుచు తిమ్నాతీని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రిని తీసుకుని అతని స్నేహితునికి ఇచ్చి పెండ్లి చేసిన గనక అతడే చేసి ఉండినని చెప్పిరి. కాబట్టి ఫిలిస్తీన్లు ఆమె తండ్రిని అగ్నితో చూసారా? ఈయన ఒక పని చేస్తే వాళ్ళు ఇంకొక పని చేశారు. ఇప్పుడు వివాదము గొడవ కాకముందే వివాదాన్ని ఏం చేయాలట? ఆపేయాలి. కలహం ఎలాంటిదంటే నీటి కొట్టిన పుట్టు ఊట వంటిది. వివాదం అధికం కాకముందే దాన్ని అణిచేయాలి. ఇప్పుడు సంసోను ఏదో తప్పు చేశాడు, అది తన భార్యని వేరొక పెండ్లి చేశాడు, రెండో ఆమెను ఉన్నది, కనీసం అప్పుడన్నా సమాధాన పడలేదు. కారణం ఏంటి అని అంటే ఇక్కడ సమాధాన పడకపోవడానికి వీళ్ళందరినీ కూడా ఇశ్రాయేలుని రక్షించడానికి దేవుడే వారిని ఆ రీతిగా ప్రేరేపిస్తున్నాడు. ఇప్పుడు చెడుకు దేవుడు ప్రేరేపిస్తాడంటే ప్రేరేపించాడు ఆయన. ఇప్పుడు సమాధానానికి ప్రేరేపిస్తాడు దేవుడు. ఓకేనా మోషే బాబు? ఇక ముందుకు వెళ్ళిపోదాం మనం తర్వాత మాట. అప్పుడు సంసోను మీరు ఎలాగున చేసిన ఎడల నేను మీ మీదకి పగ తీర్చుకుని తర్వాతనే చాలించేదనని చెప్పి తొడలతో తుంటలను విరగొట్టి వారిని బహుగా హతము చేసెను. అటు పిమ్మట వెళ్ళి యాతాము బండ సందులో దాగుకొనెను. బండ సందులో ఉండిపోడు. అంతకుముందు ఏం చేశాడు? కాబట్టి ఫిలిస్తీన్లు ఆమె తండ్రిని కాల్చేయగానే అప్పుడు సంసోను మీరు ఎలాగూ చేసిన ఎడల నేను మీద పగ తీర్చుకుంటాను, నా భార్యని నా మామని అలా అనుకున్నట్టుగా ఏం చేశాడు? ఇప్పుడు ఫిలిస్తీన్లతో వైరానికి దిగబడిపోయి ఎక్కడికి వెళ్ళాడనంటే కొండకోకలోని బండ సందులోనికి వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. అటు పిమ్మట వెళ్ళి యాతాము బండ సందులో ఉన్నాడని. ఇప్పుడు 9వ వచనంలో ఏం జరిగింది చూద్దాం. అప్పుడు ఫిలిస్తీన్లు బయలుదేరి యోధా దేశములో దిగి చెదరి లెహీలో దోపిడి కొరకై దండును కూర్చి యోధావారు మీరేలా మా మీదకి వచ్చిద్రని అడగగా ఫిలిస్తీన్లు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలెనని అతని కట్టుడికే వచ్చేదమనేది. అందుకు యోధా జనంలో నుంచి 3,000 మంది యోతాములోని బండ సందు యొద్దకు సంసోనుని చూసి ఫిలిస్తీన్లు మనకు ఏలికలని నీకు తెలియదా? నీవు మాకేమి చేసేది చెప్పగా అతడు వారు నాకు ఎట్లు చేసేదరో అట్లే నేను వారికి ఏం చేశాను అంటున్నాడు ఆయన. వారు ఎట్లు నాకైతే చేసేదరో ఏనా ఇంక ఇది వచ్చేస్తుంది అనమాట పర్ఫెక్ట్గా లేకపోతేనే. వారు ఎట్లు నాకు చేసేదరో చదవాలి. ఆ వచనం ఎక్కడ ఉంది? 11వ వచనం. అట్లే వారు నాకు ఎట్లు చేసేదరో నేను అట్లే వారికి చేసేదను. అందుకు వారు మేము ఫిలిస్తీన్ల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితమని అతనితో అనగా సంసోను మీరు నా మీద పడకుండానట్లు నాతో ప్రమాణం చేయండి. అంటే ఇప్పుడు ఏం చేశారు? ఫిలిస్తీన్లందరూ వచ్చి యోధా ఇశ్రాయేలు ప్రజలందరి దగ్గరికి వచ్చి ఇప్పుడు మీ సంసోను అనేటువంటి వ్యక్తి మా పంట పొలాలని మా చీలని అన్నీ తగలబెట్టి ఇప్పుడు మాతో వైరానికి గొడవకే సిద్ధపడ్డాడు. ఇప్పుడు అతన్ని మీరు మాకు అప్పగిస్తారా లేకపోతే మిమ్మల్ని దాడి చేయమంటారా అన్నదప్పుడు సరే బాబు మీరు దాడికి దిగొద్దు, మేము అతను మీకు అప్పగిస్తామని 3,000 మంది ఇశ్రాయేల్లో ఉన్నటువంటి వారు వచ్చి సంసోను గారి దగ్గరికి ఒక వ్యక్తి దగ్గరికి రావడానికి ఎంతమంది వచ్చారు? 3,000 మంది. ఒకరు ఇద్దరు ముగ్గురు వెళ్తే మనల్ని కూడా సంసోను ఏం చేస్తాడు? ఈ విషయంలో లెక్క చేయడు. అందుకని 3,000 మంది వెళ్తే సమాధాన పడితే అప్పుడు సంసోను వీరి దగ్గర నుంచి ఒక మాట్లాడుతున్నాడు అనమాట. 13వ వచనం. అందుకు వారు అలాగూ కాదు, అందుకు వారు 12వ వచనం చదువు. అందుకు వారు ఫిలిస్తీన్ల చేతికి అప్పగించడం నేను కట్టవచ్చేదమని అతనితో సంసోను అన్నాడు అనమాట. అప్పుడు సంసోను మీరు నా మీద పడకుండానట్లు నాతో ప్రమాణం చేయండి అనను. అందుకు వారు అలాగే కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము కానీ నిన్ను కట్టి వారి చేతికి మేము అప్పగించేదమని చెప్పి 2 క్రొత్త తాళ్ళ చేత అతన్ని కట్టి ఆ బండ ఎదుటుండి అతన్ని
బయటికి తీసుకుని వచ్చారనమాట. ఎవరిని? సంసోను గారు. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిస్తీన్లు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకు బలముగా వచ్చిన అతని చేతులు కాళ్ళు కట్టబడి అగ్ని చేత కాల్చబడిన వాడే జనపనార వలె ఆయన సంఖ్యలను అతని చేతిలో నుంచి విడిపోయాను. ఇక మాట ఏంటంటే, మన ఇశ్రాయేలు ప్రజలు సంసోను గారిని కాళ్ళు చేతులు త్రాళ్ళతో కట్టి తీసుకుని వస్తున్నారు. తీసుకుని వస్తుంటే ఫిలిస్తీన్లు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒరే మన పంట పొలాలను పాడు చేసినప్పుడు వస్తున్నాడురా అని ఎగతాళి చేస్తున్నారు. ఒకవేళ సైలెంట్గా ఉంటే సరిపోను, ఎగతాళి చేస్తుంటే ఇప్పుడు సంసోనికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఏమండి, మనం ఈ తాళ్ళుని కట్టుల్ని అగ్నితో వేస్తే ఏమవుతాయి? కరిగిపోతాయా? సంసోను గారితో కట్టినటువంటి ఆ కట్లు కూడా కరిగిపోతే ఎలాగైపోతుందో, ఒక్కసారి తన బలాన్ని ఇలా విరజిమ్ముకోగానే అవన్నీ అవన్నీ ఏమైపోయినాయి మోషే బాబు? ఊడిపోగానే అప్పుడు ఏం జరిగిందో చూడండి. కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకు వచ్చినందున ఎందుకు ఆ కట్లన్నీ విడిపోయి అంటే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, యెహోవా ఆత్మ అతని మీదకు బలముగా వచ్చినందున అతనికి చేతులు కట్టబడిన కాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె ఆయన సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయెను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషుల్ని ఏం చేశాడు మోషే బాబు? చంపేశాడు. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కప్పను 2 కప్పలు నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అనేను. అంటే ఇప్పుడు ఫిలిస్తీన్లో ఆయన్ని చంపడానికి వద్దాం అనుకున్న వారిని ఈయన ఎంతమందిని చంపేశాడు? రివర్స్లో 1000 మందిని చంపేసినట్టు ఇక్కడ లేఖన భాగాలు మనకి. ఇప్పుడు 17వ వచనం చదువు. అతడు చెప్పుడు చాలిచ్చిన తర్వాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లీహి అను పేరు పెట్టెను. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొర్రపెట్టి, అంటే అతడు ఏం చేశాడు? దేవునికి ప్రార్థన చేసి, నీవు నీ సేవకుడి చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పికొనుచు వచ్చేతనని సున్నతి పొందిన వారి చేతిలోని పడవలెనా అని వేడుకొనగా, అంటే వేడుకున్నాడంటే ఏం చేశాడు? ఈయన ప్రార్థన చేశాడు అనమాట. ఓకేనా? దేవుడు లేహీలో ఉన్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరును. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎనిహెర్కో అనబడిను. అది లేహీలో నున్నది. అతడు ఫిలిస్తీన్ల దినములో 20 ఏళ్ళు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం ఏంటి? ఆయన గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. అలా చంపినటువంటి ఆయన దాహం కలిగి ఉన్నాడు, దేవునికి మొర్ర పెట్టుకున్నాడు, దేవుణ్ణి వేడుకున్నాడు. ఆయన చక్కనటువంటి నీళ్ళనిచ్చి ఆయనకి సేద తీర్చినట్టుగా మనకు కనబడుతుంది. ఏమండి, కనుక ఇప్పుడు ఆ నీళ్లు త్రాగే విషయంలో దేవునికి ఈయన ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఇలా ఆయన ప్రార్థన చేసి దాహార్తిని తీసుకుని దేవుని మహిమపరిచి ఇశ్రాయేలుకి 40 సంవత్సరాలు ఆయన పరిపాలకుడిగా, క్షమించండి 20 సంవత్సరాలు మరి న్యాయాధిపతిగా ఉంటూ వారికి నీతిని న్యాయాన్ని తీర్చినట్లుగా మరి మనకి దైవలేఖనాలు మనకి సెలవిస్తున్నాయి. కనుక ఇప్పుడు ఈ 15వ అధ్యాయంలో మనం ఇంతవరకు వినటువంటి మాటలు ఇవన్నమాట. ఇప్పుడు దీని తాలూకా కొన్ని వచనాలు మనము 2-3 వచనాలు చదివేసుకుని మనం త్వరతగతిగా ముగించుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషే బాబు? న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయంలో మనం ఉన్నాం కదా. ఒకసారి ముందు 11వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనం 11వ వచనాన్ని 15వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువు. అందుకు యోధా జనుల్లో 3000 మంది యోతాములోని బండ యొద్దకు పోయి సంసోను చూసి, నీవు ఫిలిస్తీన్ల ఏలుకలని నీకు తెలియదా? నీవుతో మాకేమి చేయటం అని చెప్పగా అతడేమంటున్నాడు? అతడు నాకు అదంతా ఎందుకు, అసలు ఏం జరిగిందో, వాళ్ళు నాకు ఏం చేశారో నేను అదే చేస్తానంటాడు అన్నాడు. ఈయన ఏంటనంటే మండుపట్టు పడుతున్నాడు. ఏంటా మండుపట్టు అని అంటే, వారు ఎట్లా నాకు చేసిద్రో నేను కూడా అలాగే చేస్తానంటున్నాడు ఆయన. అసలు నువ్వు వారికి ఎలా చేయాలో నీకు ఎలా చేయాలంటే అసలు నీ మీద వారు ఎలా ఉన్నారో ఏలికలుగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎవరు వెళ్తున్నారు? ఫిలిస్తీన్లు వెళ్తున్నారు. కనుక వాళ్ళ దగ్గర మన రెవెంజ్ తీసుకోవడానికి మనకి హక్కు లేదు, అధికారం లేదని ప్రజలు మాట్లాడుతున్నటువంటి విషయం. కనుక ఇప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే రెవెంజ్ తీర్చుకునేలా మనం ఉండకూడదు. అక్కడ ఆయన అంటున్నాడు కదా, ఏమన్నాడు చూడండి, అతడు వారు నాకెట్లు చేసేదిరో అట్లే నేను వారికి చేసేది. వాళ్ళు నన్ను మోసం చేశారు, వాళ్ళ పంట పొలాన్ని నేను పాడు చేస్తాను అన్నాడు.
కనుక ఎలాగ ఏం జరుగుతుందంటే యుద్ధం జరుగుతుంది, ఎలా ఏం జరుగుతుంది, గొడవలు జరుగుతుంది. ఇదంతా కూడా ఏంటంటే ఇదంతా కూడా ధర్మశాస్త్రపు ఉనికి. కంటికి కన్ను పంటికి పళ్ళు అన్నటువంటి ధర్మశాస్త్ర నానుడిని వీరు కలిగి ఉన్నారు. ఇంకా పైపెచ్చు వీళ్ళ తల్లిదండ్రులు ఇరువురు కూడా ధర్మశాస్త్రంలో పెంచారు, ఈయన పోషించారు. ఈయన ఎవరిని? సంసోను గారిని. అయినా సరే ఈయన వైదొలిగిపోయాడు. సరే, ఇప్పుడు ఇదంతా ధర్మశాస్త్ర చట్టంగా మనకు కనబడుతుంది. ఇప్పుడు దీని నుంచి మనం ఏమి నేర్చుకోవాలని దేవుడు మనకి సెలవిస్తున్నాడని జాగ్రత్తగా పరిశుద్ధ లేఖనాలను వెతికితే ఒకసారి మనం మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనం. కంటికి కన్ను కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా దుష్టిని ఎదిరింపక. ఇప్పుడు ఏం చేశాడు? ఆ రోజు సంసోను ఫిలిస్తీన్లు ఎదిరించాడు. వాళ్ళెవరు? వాళ్ళు దుష్టులు. వాళ్ళెవరో ఓకే, అలాగ కూడా అనుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఏం చేయకూడదు? మన విరోధి అని మనం ఎవరైతే అనుకుంటున్నామో మనుషులుగా వాళ్ళని మనం ఏం చేయకూడదట మోషే బాబు? దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప కొట్టు వాని వైపునకు కూడా నువ్వు ఏం చేయాలి? ఎడమ చెంప కూడా త్రిప్పాలంటే నువ్వు అంత తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలి. నువ్వు ఎలా కలిగి ఉండడం వలన దేవుని నీతిని నువ్వు నెరవేర్చగలుగుతున్నావు. నీకు న్యాయాధిపతులు ఎవరు అవసరం లేదు. ఇప్పుడు వాక్యమే నీకు చక్కటి న్యాయాధిపతి. అందుకనే న్యాయాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు ఆయన మాటల్లో మనకి ఏం కనపడుతుంది? ఇప్పుడు న్యాయం కనబడుతుంది. ఇక కింద మాట కూడా చదువుతుంది. ఒకడు 1 మైలు ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ ఎత్తుకుని పోరిన ఎడలో వాడికి నీ పై వస్త్రాన్ని కూడా ఇచ్చే, నిన్ను అడుగువానికి ఇచ్చే అంటున్నాడు ఆయన. కనుక అలా మనం అందరం కూడా ఉండాలని ఈ సమయంలో పరిశుద్ధ లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి. అలాగే 7వ అధ్యాయము 12వ వచనం చదువు చూడండి. ఇదే 7వ అధ్యాయము ఒకసారి మనకి ఇదే మత్తయి సువార్త 7వ అధ్యాయము 8వ వచనము ఒకసారి 12వ వచనం చదువు. 7వ అధ్యాయం 12వ వచనం చదువు. కావున మనుషులు మీకు ఏమి చేయవలని మీరు కోరుదురో అలాగనని మీరు వారికి చేయండి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశం. ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశం ఏంటి? ఇప్పుడు నాకెవరో ఒక సెల్ ఫోన్ కొనిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సెల్ ఫోను నాకెవరో కొనివ్వడం కాదు, నేనే ఇంకొకరికి సెల్ ఫోను కొనివ్వాలి. ఉదాహరణకు అన్నమాట. ఇంకా తక్కువ విషయాలు చూడండి. సెల్ ఫోన్ అంటే మనం ఇవ్వగలమా? ఇవ్వలేము. ఇంకేమి ఇవ్వగలుగుతాం తక్కువగా? ఏదైనా మనం సహాయం చేయగలం. ఏదైనా ఒక 1000 రూపాయలు ఎవరికైనా అవసరం ఉన్నదనుకో, 1000 రూపాయలు మనం ఏం చేయాలి? అతని అవసరతను కనుక్కొని మనమే ఇవ్వాలి. మనం అప్పుడప్పుడు అనుకుంటాం మనం ఇబ్బందులు పడుతున్నాం కదా, ఎవరైనా ఒక 1000 రూపాయలు ఇస్తే బాగుండని మనం అనుకుంటాం కదా. ఇప్పుడు నువ్వు ఎప్పుడన్నా నువ్వు ఎదటి వారికి ఇస్తే నీకు ఆపదలు ఉన్నప్పుడు వాళ్ళని కూడా ఏం చేస్తారు? తిరిగి ఇస్తారనమాట. ఇక్కడ కూడా లేఖనం మనకి ఏమని చెప్తుంది? మనుషులు నీకు ఏదో ఇస్తే నువ్వు ఇవ్వడం కాదు, కానీ నువ్వే ఇతరులకు ఇవ్వాలి. అంటే నీకు ఎదుటివారు నీకు ఏది చేయాలని నువ్వు కోరుకుంటున్నావో అదే నువ్వు ఇతరులకు చేయంటుంది. అలా మనం చేస్తున్నప్పుడు ఇక గొడవలు ఉండవు, సమస్యలు ఉండవు. ఇక ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలుకి ఆ రోజు గొడవ లేకుండా ఉండాలంటే ఈ సూత్రం పాటించుంటే సరిపోను. కానీ బైబిల్ అవగాహన చేయడానికి, బైబిల్ పరిపూర్ణతలోనికి రావడానికి, మనకందరికీ బుద్ధి కలగడానికి, జ్ఞానం కలగడానికి దేవుడు ఈ మాటలు మనకి ఏం చేశాడు మోషే బాబు? పొందుపరిచి ఉంచాడు. ఒకసారి ఇంకా దీనిని మనము గట్టిగా కాయపరుచుకోవడానికి ఒకసారి లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనం కూడా చదువుదాం. లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా మీ శత్రువుల్ని ఏం చేయమంటున్నాడు? ఇప్పుడు మా నాయన మనం అందరం కూడా ఏం చేయాలి? శత్రువుల్ని ప్రేమిస్తే గొడవలు ఉంటాయా? ఇక తీర్పులు ఉంటాయా? ఉండవు. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి? సింపుల్గా మీ శత్రువులను ప్రేమించండి. ఇంకేమన్నాడు? మిమ్మల్ని హింసించు వారి కొరకు అమ్మ బాబోయ్ ఏంటంటే మీ శత్రువుల కొరకు, మిమ్మల్ని హింసించు వారు, ద్వేషించు వారి కొరకు, మిమ్మల్ని శపించు వారి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయండి. మిమ్మల్ని శపించు వారిని దీవించండి అంటున్నాడు. మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. ఇది ఎలా ఉండగలిగితే ఇప్పుడు ఏముండవు? శత్రుభేదాలు ఉండవు, తారతమ్యాలు ఉండవు, గొడవలు ఉండవు. అందరూ కలిసి ఏకంగా దేవుని మహిమపరిచేవారుగా ఉంటామని సంసోను గారి యొక్క జీవితం నుంచి దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి పాఠం అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము ఒకసారి 14వ వచనాన్ని మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. 14వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం ఒకసారి.
ఏమంటే న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము ఆ, 14. ఆ, మనం న్యాయాధిపతుల గ్రంథం చదువుతున్నాం కదా, ఒకసారి 14వ వచనం చదువుదాం. 15వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అతడు లేహేకి వచ్చే వరకు ఫిలిస్తీన్లు అతన్ని ఎదుర్కొని కేకలు వేగా యెహోవా ఆత్మ అతని మీదకు బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన త్రాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె ఏమైపోయినాయట, కాలిపోయినాయి అంటున్నాడు. అంటే దేవుని ఆత్మ ఇతనికి ఎలా వచ్చింది? అంటే ఇప్పటికే ఈయన మీదకి ఎన్నిసార్లు అంటే 4 సార్లు దేవుడు ఆత్మీయతని ప్రేరేపించినట్లు కనబడుతుంది. ఒకసారి మొదటి భాగాన్ని మనం చూద్దాం, చూడండి. ఒకసారి మనము 13వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. 13వ అధ్యాయం 25వ వచనం, చివరి వచనం. 13:25. మరియు జోరియాకును ఎస్తయేలుకును మధ్యనున్న మహనేదానులు అతనిని ఏం చేసిందట? కింద మాట చదవలేదు. అతనిని రేపుటకు అతని రేపుటకు ఏం చేసింది? మొదలు పెట్టింది, స్టార్ట్ అయిందనమాట. దేవుని ఆత్మ ఎవరిని? సంసోను గారిని ప్రేరేపించడం. ఇలా మనం చూసినప్పుడు 4 సార్లు మరి ఈయన్ని ప్రేరేపించినట్లుగా దేవుని ఆత్మ మనకి కనబడుతుంటుంది. ఈయనను ప్రేరేపించినట్లుగా ఇన్నిసార్లు దైవ గ్రంథంలో మరొకరిని ఎవరిని ఇన్నిసార్లు ప్రేరేపించలేదేమో అన్నట్టుగా మనకు కనబడుతుంది. ఓకేనా మోషే బాబు? ఇంకా మనం 15వ వచనం చదుదాం ఒకసారి. 15వ వచనం, 15వ అధ్యాయము 15వ వచనం. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముక తీసుకుని కనుగొని 1000 చెయ్యి చాచి పట్టుకుని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. అంటే ఈయన ఎంతమందిని చంపేశాడు? 1000 మందిని చంపాడు. అంటే 1000 మందిని అంటే అది ఏంటది? రికార్డు కదా, రికార్డే కదా. ఇప్పుడు వెరీ గుడ్. ఇప్పుడు క్రికెట్లో సెంచరీ చేశాడు అనుకో, ఎలాగంటే దానికి రికార్డు. అందులోకి ఇప్పుడు 2020లో సెంచరీ దాటి కొట్టారంటే రికార్డు ఉందా లేదా? ఉంది. నాకు తెలిసినటువంటి కాలంలో మాకు 50 ఓవర్స్ ఉండేవి. 50 ఓవర్లు అనమాట. ఆ 50 ఓవర్లో ఒక ఆయన ఎక్కడ దాకా కొట్టారంటే 177, 178, 190 అన్ని క్రిస్ గేలా ఒక ఆయన కొట్టాడు, వీరేంద్ర సెహ్వాగ్ గారు. ఆయన ఎన్ని కొట్టారు అనుకున్నాడు? 200 కొట్టాడు ఆయన, వీరేంద్ర సెహ్వాగ్. ఒక ఆయన ఉన్నాడు, ఆయన తెలుసు. ఆ తర్వాత మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఆయన ఎంత కొట్టాడనంటే 200 దాటించేసాడు. ఆల్రెడీ అప్పటికి చాలామంది ఉన్నారు, వాళ్ళ రికార్డులను బ్రేక్ చేశాడు ఆయన. మరి తదుపరి నాకు అక్కడ దాకానే తెలుసు. ఆ తదుపరి ఎవరైనా ఒక 1 రికార్డులు సాధించిన వారు ఉంటే అది దేవునికి మహిమ చెల్లును కాక. వారిని బట్టి కూడా ఈరోజు అలాంటి వర్గాల్లో ఈ క్రీడా రంగాలని కూడా వీటిని అన్నిటినీ కూడా ఆడతో కూడా మహిమపరిచిన వారు. ఆ మధ్యకాలంలో ఒక ఆయన వచ్చారు కదా, ఎవరో ఒక ఆయన మన క్రిస్టియన్ ఆయన కూడా క్రికెట్లో బాగా ఆడి ఆయన కూడా స్కోర్ చేశారు. ఒక ఆయన కూడా మరి దేవుని మహిమ ఆకాశం అంత ఎత్తులోకి వెళ్ళి మనకు కనబడుతుంది. సరే, ఇప్పుడు ఇలా ఫిలిస్తీన్లో సంసోను గారిని ఎంతమందిని చంపాడు? ఆయన 1000 మందిని చంపాడు. మనం వెనక్కి వెళ్తే ఒకసారి 3వ న్యాయాధిపతి 4వ న్యాయాధిపతి ఒక ఆయన ఉంటాడు. ఆయన ఎవరో షమ్గరా లేకపోతే ఇంకా ఒక ఆయన ఉంటారు. ఆయన కింద ఆయన 21 వచ్చిన చూద్దాం ఒకసారి. కింద అక్కడ మనకు కనబడితే ఆయన కూడా చూద్దాం ఒకసారి. షమ్గర్ గారే ఒకసారి చూద్దాం. అతని తర్వాత అనాథ కుమారుడైన షమ్గర్ న్యాయాధిపతి ఉండిన అతడు ఫిలిస్తీన్లో 600 మందిని మునుకోల కర్రతో 600 మందిని గెలిచాడట. ఆయన ఎంతమందిని? ఆయన 600 మంది. మరి ఈయన ఎంతమంది? 1000 మంది. మరొక ఆయన ఉన్నాడు. ఇప్పుడు 600 అనుకున్నాం కదా, దీనికంటే ఇంకొక ఆయన మరొక ఆయన కనపడతాడు. ఆయన ఎవరనంటే న్యాయాధిపతుల గ్రంథం 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ 800 మందిని జయిస్తాడు ఒక ఆయన. ఎంతమందిని మోషే బాబు? 800 మంది. అంటే 600 మంది, 800 మంది. సంసోన్ గారి దగ్గర రాబోయేసరికి ఎంతమంది? 1000 మందిని చంపాడు సంసోన్ గారు. ఇక ముందు అధ్యాయంలోకి వెళ్తే దావీదు గారు ఒకే యుద్ధంలో 10,000 మందిని కొట్టాడు ఆయన. దావీదు గారు ఎంతమందిని బ్రేక్ చేశారు ఆయన? 10,000 మంది. అలాగే మన వాళ్ళు కూడా కొన్ని స్క్రోల్లో కొన్ని మన వాళ్ళు కొంతమంది దైవ సేవకులు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు. మా వీడియో ఇంత ఇన్ని వేల మంది ఇన్ని వ్యూస్ చూసారని మన దైవ సేవకులు కూడా మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు. ఏమండి మన రీల్స్, మన చర్చ్ రీల్స్, మన ఓదురు చర్చ్ ఆఫ్ క్రైస్ట్
ఇన్ని మంది చూస్తారు, ఇంతమంది మనల్ని వాచ్ చేస్తున్నారండి, ఇంతమంది మనల్ని చూస్తున్నారండి అని అన్నదప్పుడు ఒక ఇంత ఆనందం కలుగుతుంది. అంటే ప్రతి ఒక్కరికి ఏముంటుంది అంటే ఇంతమందిని ఇన్ని రకాలుగా నేను దైవ పరిచర్య అంటే కష్టపడుతున్న దానికి ప్రతిఫలాన్ని ఎవరైనా ఆశిస్తూ ఉంటుంటారు. ఈరోజు మన దైవ సేవకులు సుమారు ఒక 600 మందికి వాక్యాన్ని అందిస్తున్నారండి. దేవుడు ఆయనకి ఆ చక్కటి భాగ్యాన్ని ఇచ్చారు. అనేక ప్రాంతాలకు వెళ్తారు, సువార్తను ప్రకటిస్తారు, చూస్తారు, ఉంటారు. వారు దాన్ని బట్టి ఆ జన సాంద్రతను బట్టి వాళ్ళందరూ దేవునికి లోబడేటువంటి విధానం బట్టి ఆయన సంతోషిస్తూ ఉంటారు. ఓకే, రైట్. ఈ రీతిగా మనకి ఈ బ్యారేజ్ అర్థమైంది కదా. ఇప్పుడు 15వ అధ్యాయం 18వ వచనం చదువు. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనం చదువు మోషబాబు. 18 చూడు. అప్పుడు మిక్కిలి తప్పికొన్నందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందిన వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా, అంటే దేవుణ్ణి అడుగుతున్నాడు అనమాట. ఇంత గొప్ప రక్షణ నువ్వు ఇచ్చావు కదా. అది చెప్పవలసిన మాట ఏంటనంటే, ఇశ్రాయేలీలో అందరి న్యాయాధిపతిలాగా ఈయన కూడా విజయం వచ్చిన తర్వాత ఎవరిని కనపరుస్తున్నాడు? దేవుణ్ణి కనపరుస్తున్నాడు. అది విజయం సాధించినటువంటి తర్వాత ప్రతి ఒక్కరు ఏం చేయాలి మోషే బాబు? దేవునిని కనపరచాలి. అలాగే మనకి ఈ భాగాల్లో అందరూ కూడా అనేక రకాలుగా మరి దేవుని కనపరిచినటువంటి వారిగా కనపడుతుంది. ఏమండి, విశ్వాస వీరుల్లాగానే ఆ విజయాన్ని ఇచ్చింది దేవుడని మరి సంసోను గారు దేవుని మహిమపరుస్తున్నారు. ఒకసారి 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఇదే 12వ అధ్యాయం 3వ వచనం. అక్కడ మనకి ఒక ఆయన కనపడతారు. ఎవరో యెఫ్తా గారు. నా ప్రాణం అరచేతిలో ఉంచుకుని అమ్మోనీయులతో యుద్ధము చేయబోతున్నప్పుడు యెహోవా వారిని నా చేతికి అప్పగించెను గనక నేను వారితో పోట్లాడుటకు నాకేం చేశారట? యుద్ధము చేసిన అప్పుడు యెహోవా వారిని నా చేతికి అప్పగించును. అంటే అమ్మోనీయుల చేతిలో నుంచి ఇతను ఏం చేశాడు? విజయాన్ని సాధించాడు. సాధించినటువంటి తర్వాత దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు, అనేకులకి తెలియజేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అలాగే యెహోషువ గ్రంథము ఒకసారి తీసవ తల్లి. యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 44వ వచనాన్ని కూడా చదువు. అక్కడ 24వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా మనం చదువుదాం. యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుదాం. 44వ వచనం చదువు చూడండి. అక్కడ ఏమని రాయబడింది? యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కులు యందు వారికి విశ్రాంతి కలగజేసెను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించుండెను గనక వారిలో ఒకడును ఇశ్రాయేలు ఎదుట నిలవలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలుకి సెలవిచ్చినట్లు ఏది తప్పి ఉండలేదు. అంతయు కూడా ఏం చేశాడు? ఆయన నెరవేర్చును. వారి శత్రువులందరినీ వారి చేతికి ఏం చేశాడు దేవుడు? మోషే బాబు అప్పగించును. వారి శత్రువులందరినీ ఏం చేశాడు? దేవుడు అప్పగించాడు. కారణం ఏంటంటే ఆయన యుద్ధంలో వారిని విజయంలోనికి నడిపించేది దేవుడే గనక. ఆ మాట కూడా మనకు రాయబడింది. ఒకసారి కీర్తనల గ్రంథము 44వ అధ్యాయం 7వ వచనం చదువు. కీర్తనల గ్రంథము 44వ అధ్యాయం 7వ వచనం. నువ్వు 144వ అధ్యాయం 10వ వచనం తీనాను మోషే బాబు. 144 10. నువ్వు కీర్తనల గ్రంథము 144 10. అలాగే 44వ అధ్యాయము 7వ వచనం చదువు. కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 7వ వచనం చదువుతాం. 44వ అధ్యాయము 7వ వచనం. మా శత్రువుల చేతిలో నుండి మమ్ము రక్షించేవాడువు నీవే. మా శత్రువుల చేతిలో నుంచి విజయాన్ని ఇచ్చేది ఎవరన్నమాట? ఇప్పుడు దేవుడే. మా దేవుడే అని ఆయన్ని వేడుకుంటున్నట్లుగా మనకే కనబడుతుందేమో. ఇంకా మరొక మాటను కూడా మనం చూద్దాం. చూడండి, ఇదే కీర్తనల గ్రంథము 144వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. నీవే రాజులకు విజయము దయచేవాడువు. ఎవరటండి? నీవే రాజులకు విజయము దయచేవాడువు. ఆ రోజు న్యాయాధిపతి అయినటువంటి ఇశ్రాయేలుకు నాయకుడైనటువంటి ఇశ్రాయేలుకి రాజుగా గుర్తుకున్నటువంటి సంసోను గారికి కూడా విజయాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. కనుక ఈ రోజు అయినా ఆ రోజైనా యుద్ధాల్లో విజయాల్ని ఇస్తుంది ఎవరు? దేవుడే. అదే అన్నాడు కదా, ఎంత గొప్ప మాట అది. నీవే రాజులకు విజయం దయచేదు. ఇప్పుడు మనం అందరం కూడా ఎవరము? రాజులు. ఇప్పుడు నువ్వు నేను కూడా క్రీస్తు పక్షాన యుద్ధం చేయడానికి నిలబడలే కానీ విజయము నీదే అని మనం ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథము ఒకసారి మనం 15వ అధ్యాయము 19వ వచనం చదివేసి మనం త్వరగా ముగించేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయం 19వ వచనం చదువునా. దేవుడు లేహీలో ఉన్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరును. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరెల్లి బ్రతికెను. అంటే చనిపోయేంత స్థితికి వెళ్ళిపోయాడు.
ఒక్కసారి ఆ నీళ్ళు త్రాగానే ఏమొచ్చింది ఆయనకి? శక్తి వచ్చింది, ప్రాణము తెప్పరిల్లింది అన్నాడు. అవును ప్రియులరా, ఈరోజు మీరు నేను కూడా ఏమండి దేవుని మాటలు మనం వింటుంటే, దేవుని మాటలు మనం తెలుసుకుంటుంటే మన ప్రాణాలు ఏమవుతూ ఉంటాయి? తెప్పరిల్లుతూ ఉంటూ ఉంటాయి. ఆ రోజు ఆయన ఏంటి నీళ్ళనే త్రాగాడు, ఆయన ప్రాణం సేద తీర్చింది. కానీ ఈరోజు మనం త్రాగుతున్న నీళ్ళు జీవజలపు నీళ్ళు. ఆ నీళ్ళని ఎవరు త్రాగారు మొదటిగా? జీవజల నీళ్ళని ఇక్కడ సంసోను గారు తాగారు, అది మామూలు వాటర్. కానీ జీవజల నీళ్ళు త్రాగింది ఎవరన్నమాట? సమరయ్య స్త్రీకి ఇచ్చాడు. కనుక ఇప్పుడు మనం జీవజల నిధులను త్రాగాలి. ఆయన ప్రాణం ఏం చేసిందంటే మోసే బాబు? తెప్పరెళ్ళి బ్రతికిన కాబట్టి దాని పేరు నేటి వరకు ఏనుకోను అనబడిన దానిలో ఉన్నది. అలాగా అంటే అతను ఏం చేశాడు? సొమ్మశీలైన టైంలో, బలహీనతగా ఉన్నటువంటి టైంలో దేవుణ్ణి దాహాన్ని అడిగితే ఆయన ఏం చేశాడు? దాహాన్ని తీర్చినట్లుగా మనకి కనబడుతుంది. అలాగే మన ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుణ్ణి అడిగారు. ఏమడిగారు? వారు మాకు ఆహారం లేదు, మాకు ఆహారం ఇవ్వలేదు, మాకు ఆహారం లేదని బాధపడుతున్నాడు. వాళ్ళందరికీ ఆహారాన్ని ఇచ్చాడు, ఇవ్వలేదా? ఇచ్చాడు. ఒకసారి నిర్గమకాండం 16వ అధ్యాయము, నిర్గమకాండము 16వ అధ్యాయం 4వ వచనం చదువు మోసే బాబు. తీసాను, తీయాలి, చూడాలి. నిర్గమకాండము 16వ అధ్యాయం 4వ వచనం చదువు. యెహోవా మోసేను చూసి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి లేదురో అని నేను వారిని పరీక్షించినట్లును ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బెత్తం ఆనడే కూర్చుకునవలను. అంటే వీళ్ళకి ఆహారాన్ని ఎక్కడి నుంచి ఇస్తున్నాడు మోసే బాబు? దేవుడు ఆహారం ఆకాశం నుంచి ఇస్తున్నాడు. మరి ఈయనకి నీళ్ళు ఎక్కడి నుంచి ఇచ్చాడు? సంసోన్ గారికి భూమి నుంచి ఇచ్చాడు. భూమిని నెరచీల్చెను, ఆయన దాహాన్ని తీర్చుకుని తెప్పరిల్లి బలము పొందును. దేవుడు నీళ్ళను మాత్రమే ఇవ్వగలడా? సమస్తాన్ని కూడా ఇవ్వగలడా? సొలొమోను ఏమడిగాడు? ఈ ప్రజల్ని ఏడడానికి నాకు బుద్ధిని వివేకాన్ని దయచేతండ్రి, జ్ఞానాన్ని దయచేతండ్రి అని వేడుకుంటే దేవుడు ఆయనకి ఏమిచ్చాడు? ఏమండి బోల్డన్ని ఒకదాన్ని అడిగితే ఎన్నో ఇచ్చాడు దేవుడు. ఆ రోజు అక్కడికి ఒకటే అడిగాడు సంసోను, దాహాన్ని తీర్చాడు. ఈరోజు మనం ఒకట, దేవుడు మన అవసరాలను ఎన్నిటినో తీరుస్తున్నాడు. మనం అడిగేది ఒకటే, దేవా నాకు సహాయం చేయంటే ఏ సహాయం కావాలి నీకు? పనిలో సహాయం కావాలి, కుటుంబంలో సహాయం కావాలి, పనివారిలో సహాయం కావాలి, అనేక రీతిలుగా బట్టలు కొనుక్కోవడానికి ధన సహాయం కావాలి. కనుక సహాయము అని అంటే అనేక రకాలుగా ఉన్నది కదా. బయలు తినని ఓపించి తర్వాత మాట కూడా చూద్దాం ఒకసారి. ఇదే 16వ అధ్యాయము 12వ వచనం చూద్దాం ఒకసారి. 16వ అధ్యాయము 12వ వచనం కూడా దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడు? నీవు సాయంకాలమందు మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారం చేత ఏం చేస్తారట? చూడాలి, మాట చదువు పైకి కదా, మాట చదువున్నాను. నీవు సాయంకాలము మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు, అప్పుడు మీ దేవుడైన యెహోవాని నేనని మీరు తెలుసుకుందరు. వాళ్ళ ఆహారం మాత్రమే అడిగారు. దేవుడు ఏమేమి ఇస్తున్నాడు వాళ్ళకి? మాంసాన్ని ఇస్తానంటున్నాడు. ఉదయమున మీరు ఆహారం చేత తృప్తి పొందుదురు అంటున్నాడు. ఆహారంలో ఏమి ఇస్తున్నాడు ఆయన? తృప్తిని ఇస్తున్నాడు. మరలా మాంసాన్ని ఇస్తానంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు మోసే బాబు. ఇంకా ఏమిచ్చాడు చూడండి ఒకసారి. 17వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు నీళ్లు త్రాగి దానిలో నుండి నీళ్లు బయలుదేరిను అని మోషేతో సెలవేగా ఇశ్రాయేలు పెద్దల కన్నులు ఎదుట అట్లా చేసెను. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏమిచ్చినాయి? బండను కొట్టగా ప్రజలు ఏం తాగారు? త్రాగుటకు నీళ్ళు ఇచ్చాడు ఆయన. ఎంత గొప్ప ఆశ్చర్యకరుడు. దేవుని సన్నిధిలో దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవుణ్ణి మనం అడగాలే కానీ, వేడుకోవాలే కానీ, బుద్ధి జ్ఞానము సర్వము సకల సంపదలు సకల ఐశ్వర్యము మట్టి ఘటములో మహదైశ్వర్యమును సమస్తాన్ని ఇచ్చేస్తాడండి. ఆ సమస్తాన్ని మనం పొందుకోవాలంటే మనల్ని ఏం చేయాలి? మొట్టమొదటిగా నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అని అంటున్నారు ఆయన. కనుక మనం అందరం కూడా ఇప్పుడు ఏం చేయాలి? ఆయన నీతిని రాజ్యాన్ని వెదికే పనిలో ఉండాలి. వెదికే పనులు ఏం చేయాలి మనం మోసే బాబు? ఉండాలి. ఇక మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం దగ్గర కూడా వెళ్దాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 2 నుంచి 6 వచనాలు చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 2వ వచనం. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానికి ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దిగియుండుము, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అంటే ఇక్కడ ఈయన త్రాగడానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయట? వాగులో నుంచి వస్తాయని ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? ఏలియా గారితో మాట్లాడుతున్నాడు దేవుడు ఈ మాట.
ఆ వ్రాగు నీరు త్రాగుదువు. అచ్చట నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలముకు ఆజ్ఞాపించదును. ఈయనకు కూడా ఏమి ఇస్తాడట? ఆహారాన్ని ఇస్తానంటున్నాడు. ఏమండి, దాహాన్ని ఇస్తానంటున్నాడు, నీళ్ళని ఇస్తానంటున్నాడు, ఆయన ఆహారాన్ని ఇస్తానంటున్నాడు. ఇక కరువు కాలంలో కూడా నీకు పోషణ కూడా ఉంటుంది అంటున్నాడు. ఒకసారి ఇదే 17వ అధ్యాయము 9వ వచనం కూడా చదువు చూడండి. 9వ వచనం, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చేదును. ఒక విధవరాలు కూడా నీకు సెలవిస్తాను. ఆవిడ నీకు భోజనం పెడుతుంది, కాకులు భోజనం పెడుతుంది. ఏమండి, వాగు నీరు నువ్వు తాగుతావని దేవుని వాకు సెలవిస్తున్నాడు ఆయన. ఏ వాగు నీరట? ఎదురుగా కేరీతు వాగు దగ్గర వాటర్ నువ్వు తాగుతావు, బండ నుంచి నీళ్లు తాగుతావు అన్నాడు. ఇక్కడ సంసోన్ గారు అయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని చీల్చాడు, అక్కడ నీరుని తాగాడు. ఇలా మన కీర్తన గ్రంథము 23వ అధ్యాయం 1వ వచనం మనం చూసినప్పుడు అక్కడ కూడా కనబడుతుంది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. 5వ వచనం కూడా చూడండి. 5వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? ఇదే 21వ అధ్యాయం 5వ వచనం. ఇదే 20. ఇప్పుడు ఏం అధ్యాయం మనం చదువు? 23:5 చదువు ఒకసారి. వెరీ గుడ్. నా శత్రువులు ఎదుటి నీవు నాకు భోజనాన్ని సిద్ధం చేస్తానంటున్నాడు ఆయన. ఈ రోజు మనకి ఎక్కడ భోజనాన్ని సిద్ధం చేస్తాడు? కనుక అన్ని రకాలుగా దేవుడు ఒకటే అడిగితే ఒకదానికి మించి మనకి దేవుడు తన దీవెన్ని, తన సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆయన ద్వారాగా చక్కనటువంటి దైవ దీవెనలు మనం అందరం పొందుకోవాలని ఈ సమయంలో దేవుని వాక్యం మనందరికీ సెలవిస్తుంది. కనుక మనం అందరం కూడా మరి అటు రీతిగా ముందుకు వెళ్ళిపోయే ప్రయత్నాలు చేద్దాం. దేవుడు ఇంతవరకు వినటువంటి ఈ యొక్క వాక్య వర్తమానాన్ని దేవుడు మనందరి వినికిడులు ఫలింపజేయను గాక. ఆమేన్. మోషబ ప్రార్థన. మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని మాకు మీకు ఇదిగోని మధ్యాహ్న కాల సమయంలో 5 గణం తండ్రి 15వ అధ్యాయం జన్మ చదువుగా నేర్చుకుంటాను. మాకు సమృద్ధమైన జ్ఞానాన్ని జన్మ మీకు ఏసుకృష్ణ ప్రార్థన అడిచిన మా ప్రియపరులకు తండ్రి. ఆమేన్. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి కృతజ్ఞతలు ప్రభు. అయ్యా యొక్క సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని ఎంతవరకు అనుగ్రహించి మీ సన్నిధి కాంతులు బిడ్డలపై మాపై మీరు కురిపించి చక్కటైనటువంటి పరిచర్ని మీరు మాకు అనుగ్రహించి చక్కటి దీవెనిచ్చి ఆశీర్వదనిచ్చి మమ్మల్ని ముందుకు నడిపించినందుకు కృతజ్ఞతలు తండ్రి. అయ్యా ఎంతవరకు నేర్చుకున్నటువంటి మాటలు మా వినికిడిలో మీరు 30 60 100 ఫలింపజేయమని వేడుకుంటూ తండ్రి, మరి నాయన ఎంతవరకు జరిగించిన ఈ పరిచర్ని బట్టి నాయన మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ మహిమపరుస్తూ ఎంతమంది బిడ్డలైతే ఈ పరిచర్ని వీక్షిస్తున్నారో ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి ప్రభు, మరి ఇంతటి చక్కటి జ్ఞానానికి మీరు మమ్మల్ని వారసులను చేసినటువంటి మా యొక్క స్థానిక సంఘాలు, ఓదురు వైఎస్ఆర్ నగర సంఘాలను బట్టి, సంఘాలను నడిపిస్తున్నటువంటి మా ప్రియులు దైవ సేవకులు రాజుగారి కుటుంబాన్ని బట్టి, వారికి సహకరిస్తున్నటువంటి తలమానికలుగా ఉన్నటువంటి పెద్దల కుటుంబాలను బట్టి, పురుషుల కుటుంబాలను బట్టి, యువ సేవకుల కుటుంబాలను బట్టి నేను మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండ్రి, మరొక పర్యాయం ప్రభు స్థానిక సంఘ సమక్షంగా తండ్రి ఇదిగో నేను కుటుంబ సమేతంగా మరలా మేమందరం కలిసి కూడుకుని మరొక పర్యాయం ప్రభు మీ నామాన్ని ఉన్నతంగా మహింపరుచుకుని స్తుతించి గణపరుచుకునే పర్యంతం వరకు మీ యొక్క దయగలిగిన కృపగలిగిన హస్తాలతో మమ్మల్ని నింపమని నడిపించమని నా రక్షకుడును మీ ప్రియకుమారుడు మా ప్రభుని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.